హలో మై డియర్ లేడీస్, వెయిట్ లాస్ అవ్వాలి అనగానే ఫస్ట్ వచ్చేది రైస్ని స్కిప్ చేయాలి అని. రైస్ తినడం వల్ల వెయిట్ పెరిగిపోతాం అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అసలు అది ఎంతవరకు నిజమనేది ఈరోజు మనం తెలుసుకుందాం. రైస్ అనేది మనకి ఎనిమీ కాదు. మనం చిన్నప్పటి నుండి రైస్ తింటూనే పెరిగాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. కానీ రైస్ ఎలా తీసుకుంటున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. రైస్లో కర్బ్స్ ఉంటాయి, అవి క్విక్ ఎనర్జీని ఇస్తుంది. కాకపోతే క్వాంటిటీ ఎక్కువైనప్పుడు అది ఫ్యాట్గా మారుతుంది. అలాగే రైస్తో పాటు మనం ఏమేమి తీసుకుంటున్నాం అనేది కూడా చూద్దాం. రైస్తో పాటు ఫ్రైడ్ రైస్ అటువంటివి, లేదా ఫ్రై కర్రీస్, ఎక్కువ ఆయిల్ వేసిన కర్రీస్, చిప్స్ వంటివి తీసుకున్నప్పుడు అవి అన్హెల్దీ అవుతాయి. మరి ఏమేమి తీసుకోవాలి? రైస్తో పాటు దాల్, సాంబార్, కర్డ్, వెజిటేబుల్స్ ఇలా తీసుకున్నప్పుడు అది మనకి హెల్తీ ఫుడ్ అవుతుంది. ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? 50% వెజిటేబుల్స్, 25% ప్రోటీన్, 25% రైస్ తీసుకున్నప్పుడు అది హెల్తీ ఫుడ్ అవుతుంది. అలాగే లేట్ నైట్ వైట్ రైస్ని తినడం కూడా మంచిది కాదు. నైట్ టైం వైట్ రైస్ తినాలి అనుకున్న వాళ్ళు 7:30 లోపే డిన్నర్ని పూర్తి చేయాలి. ఇంకా మీకు వీలుంటే బ్రౌన్ రైస్, మిల్లెట్ రైస్ని తీసుకోవడం ఇంకా చాలా మంచిది. అవి స్లోగా డైజెస్ట్ అవుతాయి, క్విక్ ఎనర్జీని ఇస్తాయి, చాలా హెల్దీ కూడా. మనం రైస్ని ఎప్పుడూ కూడా శత్రువులా చూడవద్దు. సరైన విధానంలో తీసుకుంటే రైస్ అనేది హెల్దీయే. మనం తీసుకునే విధానమే ఇక్కడ ఇంపార్టెంట్. మరి ఇటువంటి మంచి హెల్దీ టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఈజీగా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి రైస్ తింటూనే అనుకుంటే మన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మన ప్రోగ్రాంలో ఎన్రోల్ అవ్వండి. హ్యాపీగా హెల్తీగా మీ వంటింట్లో ఉండే వస్తువులతోనే వెయిట్ లాస్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.